హైదరాబాద్ లో ఫ్యామిలీతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేయాలంటే ఈ ప్లేస్ అనేది బెస్ట్ అన్నమాట. నేను మొన్న లైవ్ పెట్టాను కదా, అప్పుడు కొన్ని వీడియోస్ అనేది తీసాను, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. మేమైతే జలవిహార్ వాటర్ పార్క్ అయితే వచ్చాము. A to Z మీకు అయితే చూపించబోతున్నాను. చివరిలో వెళ్ళిన ఆ రెస్టారెంట్ వ్యూ అయితే అస్సలు మిస్ అవ్వకండి. మా ఇద్దరు సిస్టర్స్ వాళ్ళ హస్బెండ్స్ అందరం కలిసి చేసిన ఈ ఫ్యామిలీ ట్రిప్ లో ఎంత ఎంజాయ్ చేసామో మీరు కూడా మాతో కలిసి ఫీల్ అవ్వండి. ఈసారి అయితే మా పిల్లలు కొంచెం మిస్ అయ్యారనమాట. ఎందుకంటే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు కాబట్టి సో మేమే వచ్చామన్నమాట. మా సిస్టర్ వాళ్ళ బాబు వచ్చామన్నమాట. మా పిల్లలు ఇద్దరు అయితే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ గా చూపిస్తాను. మేము ముగ్గురు సిస్టర్స్ అన్నమాట. నేనే పెద్దదాన్ని, ఇంకా మా ఇద్దరు సిస్టర్స్, మా అమ్మ, మేమందరం కలిసి ఎలా ఎంజాయ్ చేసామో ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. క్యాజువల్ గా సరదాగా వీడియోని అయితే చూడండి. ఈసారి అయితే మా నాన్నగారు కూడా రాలేదనమాట. ఎందుకంటే మా నాన్నమ్మకి తోడు ఉండాలని చెప్పేసి, కొంచెం ఏజ్డ్ పర్సన్ కదా, సో తోడైతే ఉండాలని చెప్పేసి మా నాన్న రాలేదనమాట. మేమైతే ఎలా ఎంజాయ్ చేసామో ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. షాపింగ్ పని మీద వచ్చాము. అండ్ మా సిస్టర్ కి రీసెంట్ గానే మ్యారేజ్ అయిందనమాట. 6 months 7 months అయిందండి మ్యారేజ్ అయ్యి. సో హౌస్ షిఫ్ట్ అవుతున్నారని చెప్పేసి మేమైతే హైదరాబాద్ వచ్చాము. పనిలో పని ఇంకా షాపింగ్ అయితే చేసాము. మొత్తం 3 days కూడా ఫుల్ గా ఎంజాయ్ చేసి తిరిగామన్నమాట. అండ్ షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. షాపింగ్ పని మీద వచ్చి ఇలా జలవిహార్ కూడా వచ్చామన్నమాట. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు కూడా మాతో పాటు జలవిహార్ టూర్ ని అయితే ఎంజాయ్ చేయండి. మేమైతే జలవిహార్ ఎంట్రీ లోపలికైతే వచ్చాము. టికెట్ వచ్చేసి 1 person కి 550 rupees అయితే ఛార్జ్ చేస్తారనమాట. మనం ఎంతసేపు అయినా టైం అనేది స్పెండ్ చేయొచ్చు. ఒక్కొక్కళ్ళకి 550 rupees అయితే తీసుకుంటారనమాట టికెట్. స్విమ్ చేయాలనుకుంటే మాత్రం వాళ్ళు డ్రెస్ అనేది ఇస్తారు, అది చేంజ్ చేసుకుని మనం అయితే స్విమ్ చేయొచ్చు. బట్ మేమైతే చేయలేదన్నమాట. మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ను వాళ్ళ బాబు అయితే స్విమ్ చేశారనమాట. మేము చేయలేదు, ఎందుకంటే ఇంకా మాకు షాపింగ్ పని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటర్ లో తిరిగితే ఇంకా కుదరదని చెప్పేసి మేమైతే స్విమ్ చేయలేదన్నమాట. లోపలికి అడుగు పెట్టగానే చాలా కలర్ఫుల్ గా ఫ్యామిలీస్ అందరూ సందడిగా కనిపించింది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. చుట్టూ గ్రీనరీ, అలాగే మ్యూజిక్, వాటర్ సౌండ్స్, మొత్తం వాతావరణం చాలా ఫ్రెష్ గా అయితే అనిపించిందండి. స్విమ్ చేయడం అనేది ఒక ఎంజాయ్మెంట్ మాత్రమే కాదండి, హెల్త్ కూడా చాలా మంచిది. అలాగే శరీరానికి కూడా మంచి వ్యాయామం లాగా అవుతుందన్నమాట. మైండ్ కూడా రిలాక్స్ అవుతుందండి ఈ స్విమ్ చేయడం వల్ల. అయితే మనం వాటర్ లో దిగినప్పుడు, స్విమ్ చేసేటప్పుడు తప్పకుండా సేఫ్టీ రూల్స్ అయితే పాటించాలండి. ఇంకా మేమైతే మార్నింగ్ నుంచి కూడా ఆఫ్టర్నూన్ 3:30 వరకు కూడా ఇక్కడే ఎంజాయ్ చేసామన్నమాట. ఫుల్ డే అంతా ఇక్కడే ఎంజాయ్ చేసామన్నమాట. పిక్స్ అవి దిగి చాలా సేపు అయితే టైం అనేది స్పెండ్ చేసాము. ఎస్పెషల్లీ ఈ ప్లేస్ అయితే చిన్నపిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుందండి. చాలా ఎంజాయ్ చేస్తారనమాట వాళ్ళైతే. ఫుల్ గా సాంగ్స్, మ్యూజిక్ అయితే పెట్టారనమాట. సో అందుకే వీళ్ళందరూ ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాటర్ ఫ్లో అనేది 1 hour కి పెంచుతారనమాట. చాలా ఫ్లో ఎక్కువ వస్తుంది. అప్పుడైతే చాలా అల్లరి చేస్తారండి ఎక్కువ. సో చూసారు కదండి ఎంత గోలగోలగా అల్లరిగా ఉందో, సౌండ్ అనేది ఎక్కువ వస్తుందని. నేనైతే ఎండింగ్ వరకు కూడా వీడియోస్ అనేది తీసాను. వీడియోని ఎండ్ వరకు చూడండి.
సో ప్రీవియస్ లో లైవ్ వీడియో అనేది పోస్ట్ చేశాను కదా, ఒకసారి చూడండి అది కూడా. ఇక్కడే ఎక్కువసేపు మేమైతే టైం అనేది స్పెండ్ చేసాము స్నాక్స్ అవి తినుకుంటూ. తినే లాస్ట్ సిస్టర్ అండి నాకు. సో వాళ్ళ హస్బెండ్ బాబు అయితే వాటర్లో ఆడుతూ ఉంటే మేమైతే వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడైతే మ్యూజిక్ పెట్టారు, అందరూ డాన్స్ చేస్తున్నారు అనమాట. మ్యూజిక్ యాడ్ చేస్తే మనకి కాపీరైట్ వస్తుంది కదా, సో నేనైతే మ్యూజిక్ తీసేసాను అనమాట. మూవీ సాంగ్స్ అయితే పెట్టకూడదు కదా, షార్ట్ వీడియోలో అయితే 60 seconds పెట్టుకోవచ్చు, బట్ లాంగ్ వీడియోలో పెట్టకూడదు కదా, సో నేనైతే పెట్టలేదు. సో మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేనైతే మ్యూజిక్ అనేది రిమూవ్ చేసేసాను. అక్కడక్కడ కొన్ని క్లిప్స్ దగ్గర అయితే పెట్టాను అనమాట. మేమైతే పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి 1 day కూడా వేస్ట్ చేయలేదండి. ఫుల్ గా పిల్లలతో ఎంజాయ్ చేసాము. బట్ ఈసారి పిల్లలు లేరనమాట, మిస్ అయిపోయారు. వాళ్ళు కూడా ఉండుంటే చాలా బాగా ఎంజాయ్ చేసేవారు అనమాట ఈ ప్లేస్ ని. ఫ్రెండ్స్, నిజంగా చెప్పాలంటే ఇలాంటి ఫ్యామిలీ ట్రిప్స్ అనేవి మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అనమాట. రోజు మన వర్క్స్ లో అయితే బిజీగా ఉంటూ ఉంటాం కదా, సో హాలిడేస్ ఇచ్చినప్పుడైనా సరే ఇలా ఫ్యామిలీతో టైం అనేది స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. సో ఈ రోజు అయితే మేము అంతా కలిసి హ్యాపీగా ఈ రోజంతా ఫుల్ గా ఇలాంటి మెమరీస్ కూడా ఉండడం అనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ జలవిహార్ లో ఏంటంటే ఎస్పెషల్లీ పిల్లల కోసం అయితే ప్రత్యేకమైన ఆటలు ఉన్నాయండి. అదే విధంగా పెద్దవాళ్ళకైతే అడ్వెంచర్ రైడ్స్, ఫ్యామిలీ మొత్తం కలిసి ఎంజాయ్ చేసే ప్లేస్లన్నీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ కిడ్స్ తో ఇక్కడికి వచ్చే వాళ్ళు అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఎందుకంటే వాటర్ పార్క్ కి వస్తే సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని అయితే అస్సలు ఒంటరిగా వదలకూడదండి. సో వాళ్ళతోనే ఉండాలన్నమాట. లైఫ్ గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఎంజాయ్ చేస్తే ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట. సో మా పిల్లలు ఇద్దరైతే ఈసారి రాలేదు కాబట్టి వాళ్ళ నానమ్మ ఇంటికి వెళ్లారు కదా, అక్కడ కూడా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు ఉంటే ఇంకాస్త సందడిగా ఉండేదని అనిపించింది. ఈసారి అయితే మా హస్బెండ్, నేను అలాగే మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్స్ తో అందరం కలిసి వచ్చామన్నమాట ఈ ట్రిప్ కి అయితే. మీరు కూడా ఫ్యామిలీ ట్రిప్ తో ఎక్కడికి వెళ్లారు అనేది నాకు కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. సో అక్కడక్కడ నా వాయిస్ అనేది కొంచెం వాల్యూమ్ అనేది తక్కువగా ఉంటే కనుక కొంచెం వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. అయితే జలవిహార్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసిన తర్వాత మాకైతే చాలా బాగా ఆకలేసింది అనమాట. సో ఆఫ్టర్నూన్ 3:30 అయితే ఇక్కడే అయిపోయింది అనమాట. జలవిహార్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసిన తర్వాత అందుకే ఇక్కడ నుంచి బయలుదేరి మినర్వా ఎక్స్ప్రెస్ రెస్టారెంట్ కి అయితే వెళ్ళామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము జలవిహార్ నుంచి బయలుదేరి ఒక మంచి లంచ్ చేయడానికి అయితే మినర్వా ఎక్స్ప్రెస్ రెస్టారెంట్ కి అయితే వెళ్తున్నాము. అక్కడ ఫుడ్ వ్యూ ఎలా ఉన్నాయనేది మీకు పూర్తిగా చూపిస్తాను, కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఈ రోజు మనం హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న ఒక బ్యూటిఫుల్ హుస్సేన్ సాగర్ సరస్సు పక్కనే ఉన్న వాటర్ ఫ్రంట్ బై ది బే అండ్ మినర్వా ఎక్స్ప్రెస్ రెస్టారెంట్ కి అయితే వచ్చాము. ఇక్కడ ఫుడ్ వ్యూ అండ్ ఫోటో స్పాట్ అన్ని ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫుడ్ వచ్చేలోపు ఇక్కడైతే కాసేపు టైం అనేది స్పెండ్ చేసి కొన్ని పిక్స్ అయితే దిగామన్నమాట. ఈవినింగ్ టైంలో అయితే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైంలో వస్తే కనుక ఈ ప్లేస్ అనేది ఇంకా బ్యూటిఫుల్ గా చాలా బాగుంటుంది అనమాట. Yeah, you switch things up, now you seem brand new to me. But was that even for? Was you playing your games? Was you really bored? No.
ఈ మినర్వా రెస్టారెంట్ లో ఫుడ్ అయితే ట్రై చేసాం, కూడా చాలా టేస్టీగా అనిపించింది అండ్ సర్వీస్ కూడా చాలా బాగా చేశారనమాట. ఫ్యామిలీస్ అందరికి నచ్చే విధంగా ఫుడ్ అయితే ఉందన్నమాట, చాలా బాగుంది. ఇంకా ఫుడ్ కంప్లీట్ చేసిన తర్వాత కొన్ని పిక్స్ అయితే దిగాము. నైట్ టైం అయితే పిక్స్ అవి దిగడానికి కూడా ఈ వ్యూ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో మొత్తానికి మేమైతే వాటర్ ఫ్రంట్ బై ది వే మినర్వా ఎక్స్ప్రెస్ రెస్టారెంట్ అయితే చాలా బాగుందన్నమాట. సో మంచి ఫుడ్ తిని మేమైతే ట్రిప్ ని బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇంతే అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Said you'd be my heart's home. Guess you were biding your turn to go. Oh, I really should've known. We were dynamite till we hit a red light. Then I see the signs. Oh, after all that time, this is it for us. You don't wanna try.